రాకేష్ రెడ్డి గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. రాజీనామా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పక చేస్తాం. వచ్చేసింది అప్పుడే. ఫస్ట్ ప్రూఫ్ నా దగ్గర. చెప్పండి. ఈ మాట మీరే చెప్పారు. నా మారం పెళ్లిలా అరువులందరికీ ఇల్లు గడిపించే బాధ్యత నాది. మీ కొడుకుగా భావించండి, మీ పెద్ద కొడుకుగా భావించండి. ఈ రోజు సెంటర్ లో ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు, నేను అధికారంలో రాగానే మొదలు కొబ్బరికాయ కొట్టేది కొత్త గృహాలకు, నేను కొబ్బరికాయ కొట్టేది బైపాస్ రోడ్డుకు. సంవత్సరం లోపల ఇల్లు కట్టియకపోతే ఈ విలేజ్ కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అదే చెప్పాను మారంపల్లిలో. అవును, మారంపల్లి అదే చెప్పాను. నేను సంవత్సరం లోపల ఇల్లు కట్టియకపోతే రాజీనామా చేస్తాను. అదే చెప్తున్నాను. నేను తెలంగాణ అసెంబ్లీలో డిసెంబర్లో మాట్లాడినప్పుడు చూడండి, ఫస్ట్ ప్రశ్నలు ఎత్తిందే ఇళ్ల గురించి. ఇల్లు 3500 గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టారు. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ డిలే అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నాది కాదు అది. గవర్నమెంట్ ఇప్పుడు కూడా డిక్లేర్ చేయమని హామీలో ప్రభుత్వం అని గాని ముఖ్యమంత్రి అని గాని ఏం లేకుండా మీకు బిడ్డనై మీకు అన్ననై నేను నా సొంత డబ్బులతో కట్టిస్తాను. అదే చెప్తున్నాను. ఇప్పటి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. మొన్న కూడా బహిరంగంగా చెప్పాను. ప్రభుత్వం ఒకవేళ 3500 ఇల్లు ఏదైతే ఉన్నదో శాంక్షన్ చేసింది ఆర్మూర్కు, మేము కట్టియము. ఇది మెలికనే కదా. మెలికలు ఎట్లుంటే అదే చెప్పాను. మళ్ళీ అదే అప్పుడు చెప్తున్నాను, సంవత్సరం లోపల అంటే అదే ఎన్నికైనా కదా మెలికపోతే అర్థం కూడా నెక్స్ట్ నేనే కడతాను. ఇప్పుడు ఆ మెలికని మీరు గమనిస్తలేరు. అలా అనుకుంటే సంవత్సరం ఎందుకు పెడతాను అంటే మీరు ప్రజలకు చెప్పేటప్పుడు ఓట్ల కోసం ఓట్ల గురించి కాదు. అక్కడ ఏమిటంటే 11 సంవత్సరాలుగా ఒక ఇల్లు కట్టలేదు ఆ నియోజకవర్గంలో. ప్రజలు ఒక రకమైన ఆవేదన ఏందున్నారు. అప్పుడున్న మారంపల్లి కూడా జీవన్ రెడ్డి గారు అత్తగారు ఊరు, మరి ఇంకా ఇబ్బందిగా ఉన్నారు. నేను చెప్పాను, నేను ఎన్నికైన తర్వాత సంవత్సరం లోపల కట్టియకపోతే ఇల్లు కట్టియకపోతే, ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించింది, మా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది 2 పెన్షన్స్, ఇల్లు, వ్యవసాయానికి మన వరికి మద్దతు ధర. మేము మా మేనిఫెస్టో మీద మాకు నమ్మకం ఉంది. కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో, 2 అక్కడ ప్రధాన పార్టీలు, 3 ప్రధాన పార్టీలు అక్కడ. ఆ పార్టీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ మేనిఫెస్టో క్లియర్ గా ఇల్లు ఉన్నాయి. సంవత్సరం కంపల్సరీ. ఫస్ట్ మారంపల్లి ప్రజలు ఇవాళ ఏమంటారన్నారంటే, రాకేష్ అన్న మాకు ఆయన సొంత పైసలతో కట్టిస్తాడు, కట్టి చూపెట్టలేదు ఒక్కటన్నా. నేను అదే చెప్తున్నాను. నేను గవర్నమెంట్ కట్టియకపోతే నేను కట్టిస్తానన్న మాట చెప్పాను. అది ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. 3500 ఇళ్ళు పోయిన ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం మా ఒత్తిడికి తలొగ్గి, ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల ఇన్క్లూడింగ్ మజ్లిస్ కూడా ఆ ప్రశ్న లేవనెత్తలేదు, నేను లేవనెత్తాను. ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రధాన సమస్యలు పేదవాళ్ళకు నేను లేవనెత్తాను. ఆ రోజు ప్రభుత్వం డైరెక్ట్ గా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పింది, ప్రతి నియోజకవర్గం 3500 ఇల్లు ఇస్తున్నామని. కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చాం కాబట్టి శాంక్షన్ అయినాయి 3500. 10 ఎందుకు 3500 ప్రతి ఊరు. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మేము ఊరుకు సుమారు 50 నుంచి 80 ఇళ్ళు వస్తాయి, 10 కూడా ఇంక 80 వస్తున్నాయి. ఒకవేళ మేము గవర్నమెంట్ శాంక్షన్ కాకుండా, గవర్నమెంట్ స్కీమ్లో లేకుండా, గవర్నమెంట్ మొత్తం కాదు మేము కట్టలేము అన్నప్పుడు నేను సొంత పరిస్థితులు కట్టిస్తానని చెప్పాను. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను, ఆ మాట మీద నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ మారంపల్లి కాకుండా మిగిలిన మండలాల్లో ఎక్కడన్నా గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వకపోతే మీరు కట్టిస్తారు? పక్కా 100%. 100%. ఓకే. సో తిరుగులేదా? 100% అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు అంటే గవర్నమెంట్ అంటే ఎవరు అంటే అది అంటే భారత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రమా లేకపోతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది ప్రభుత్వం? భారతదేశంలోనే అంతర్భాగం తెలంగాణ. అవును. అంటే ఒకవేళ ప్రభుత్వము మా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఆదాయం లేదు అని చెప్పమనండి. లేదు, మేము ఏదైతే ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్న అప్పులు ఏవైతే అప్పులలో ఆర్మూర్ ప్రజల వాట లేదని చెప్పండి. చెప్పండి రేపే, ఇంకా అప్పటిదాకా రేపే స్టార్ట్ చేస్తాను. రండి, మీరు అందరు రండి. 87 ఊర్లలో కొబ్బరికాయలు రేపే కొడదాం. ఈ రెండు చెప్పాలి కదా. రూపాయికి వైద్యం ఎక్కడ పోయింది మరి? రూపాయికి మేము అదే చెప్తాను. రూపాయికి వైద్యం ఆర్మూర్ ఇస్తున్నాం కదా. సారీ, ఆర్మూర్ అంటున్నా, హైదరాబాద్ లో. నేను చెప్పి మళ్ళీ ఒకటి ఏంటంటే, హైదరాబాద్ లో ఏదైతే ఉందో అప్పుడు మా ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ₹1 కన్సల్టెన్స్, ఒకవేళ ఇక్కడ అవసరాన్ని బట్టి చూస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడు దానికన్నా 100 రెట్లు మంచిగా చేస్తున్నాం కదా. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ఇన్క్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ చేస్తున్నాం కదా. ఇది ఓన్లీ కన్సల్టేషన్. 6 డాక్టర్లు అపాయింట్మెంట్ చేయించాను, 22 మంది నర్సెస్ అపాయింట్మెంట్ చేయించాను. ఈ రోజు నందిపేటలో 50 నుంచి లేని 30 పడకల ఆసుపత్రిగా ఎక్స్టెండ్ చేయించాను. ఇదంతా ఇది
మీరు చెప్పేటప్పుడేమో అంత అరచేతుల వైకుంఠం చూపించేసారు. No, అది వైకుంఠంలో ముచ్చటే చెప్పారు. సేమ్ ఏమైంది కూడా అది చెప్తుండే పసుపు పొడి ఏమైంది అడిగినప్పుడు అలా మాకు అంతకు మించిస్తున్నాం, అంత రెట్టింపిస్తున్నాం అని చెప్పిండు. పసుపోటు వచ్చిందా లేదా? ఇక ఇప్పుడు వచ్చింది 5 ఏళ్ల తర్వాత, 5 రోజుల్లో తెస్తాను. మరి దళితుడు ముఖ్యమంత్రి కాలే ఇప్పుడు? వాళ్ళు కాదు కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది బీజేపీ ప్రభుత్వం అంటే కాదు, మళ్ళీ అదే చెప్తాను, మేము మాట అన్నము అంటే నిలబెట్టుకుంటాము. వెరీ క్లియర్గా ఉన్నాను. రాజకీయ వాగ్దానాల మీద కావచ్చు, తెలంగాణ అసెంబ్లీలో కొట్లాడే కావచ్చు, ఈ రోజు మా ఆర్మూర్ ప్రాంతం కావచ్చు, ఉత్తర తెలంగాణ ఏ రకంగా అయితే అన్యాయం అవుతుంది. 3,78,000 కోట్లలో ఈ రోజు మాకు 3 కోట్లు రాలేదు. దాన్ని నిలదీస్తున్నా, నిగ్గదీస్తున్నా, గిరిగీసి కొట్లాడుతున్నా నేను ఒక్కనే తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో. కానీ కొట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అసెంబ్లీలో చూస్తే మళ్ళీ బతిమలు ఆడుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. బయటకు వస్తే మాత్రం ఇట్లా లోపల ఒకటండి, అసెంబ్లీ అనేది గర్భగుడి లాంటిది. మరి బయట మాట్లాడే లాంగ్వేజ్ లోపల మాట్లాడలేము. మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నో ఆ రకంగా కొన్ని కొట్లాడితే మరి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడికి వచ్చింది? 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా వచ్చింది చెప్పండి కదా. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సుమారు 60 మంది ఉన్నాం. 60 మందిలో రాకేష్ రెడ్డికి ఎందుకు వచ్చింది? కొట్లాడకపోతే నిలదీయకపోతే, హక్కుల గురించి ప్రశ్నించకపోతే, ఇంటిగ్రేటెడ్ ఇంటర్వ్యూ దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పాను. తెలంగాణ నిండు అసెంబ్లీలో మాట్లాడాను. ఏమని? తెలంగాణలో సుమారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నా ఒక్కడికి ఇచ్చారు అంటే అలా పక్షపాత పరిపాలన కూడా ఎత్తి చూపాను. అంటే మిగతా 60 మందిని ప్రాంతాల ప్రజల్ని అన్యాయం చేస్తున్నారు వీళ్ళు, దక్షిణ తెలంగాణకు దోసుకపోతున్నారు, మీరే తీసుకెళ్తున్నారు, మధిర కొడంగల్ అనుకుంటా అని చెప్పిన తర్వాతనే ప్రభుత్వం అలాంటి చేసింది. ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్. రెండోది ఇప్పుడు జూనియర్ కాలేజ్ ఆలూరు, అంటే ఇవన్నీ అసెంబ్లీ అడిగాను నేను. సరే ఇన్లది అట్లా అయిపోయింది అంటే హామీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము ప్రభుత్వం అదే పని మళ్ళీ ప్రభుత్వం కట్టియకపోతే కట్టిస్తాం. ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది 3,500 ఇళ్ళు. ఓకే, కొద్దిగా లేట్ కావచ్చు, 1 month 2 months. రాజకీయాలు అప్పుడు మొత్తానికి 10 ఏళ్ళు అయితే కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ కొద్ది ఫస్ట్ గ్రామం కూడా శాంక్షన్ అయిపోయింది. సో ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే మేము శాంక్షన్ చేయము ఇయ్యము అని బండి సంజయ్ గారు అంటారు. ఎట్లా చేద్దాం మరి దాన్ని? అంటే ఒకటి, ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితేనన్నది తప్ప ఇల్లు ఇవ్వమని అనలేదు. 20 లక్షల ఇల్లు కావాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అడిగారు మా మంత్రి గారిని. అడిగినప్పుడు చెప్పారు, ఓకే రైట్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన గౌరవనీయ ప్రధానమంత్రి ఫోటో ఉండాలి. అంటే మీకు ఫోటోలు పేర్లు ఇవే కావన్నా లేకపోతే ప్రజలని మోసం చేస్తున్నారు వాళ్ళు. మీకు ప్రధాన ఆర్థిక శాఖ మంత్రి వచ్చి అది కామారెడ్డి, అది డీలర్ షాప్ కాడ కరెక్ట్, అది ఆర్థిక మంత్రి కావచ్చు, ప్రజలను మోసం చేసి ఆర్థిక శాఖ మంత్రి అయితే ఆర్మీ మంత్రి అయితే ఏమవుతుంది? ప్రజలను ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిస్తున్నాము, ఇందిరమ్మ పంపిస్తుంది, ప్రియాంక గాంధీ ద్వారా పంపిస్తుంది, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి మేము ఖండిస్తున్నాం. నువ్వు అడిగేదాము 20 లక్షల ఇల్లు మమ్మల్ని, అది రైట్. మీరు అనుకున్న రకంగా అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ప్రజలకు ఇట్లాంటి క్లారిటీ ఉంటే మేము ఏమంటున్నాము, ఏదైతే మీ రాష్ట్ర ప్రభుత్వము మీ సొంత స్కీమ్స్ ఉంటాయో కొన్ని ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డిజైన్ చేసుకుంటే దాన్ని మీరు ఇష్టమైన పేరు పెట్టుకోండి. అవసరం ప్రియాంక గాంధీ గారి పేరు పెట్టుకోండి, మాకేముంది.